ముందుగా ఎవరెవరైతే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి అనగానే ఖచ్చితంగా ఉండ్రాళ్ళ పాయసం అయితే ఉండాల్సిందే కదా. ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ పాన్ లో 1 కప్ వరకు వాటర్ ని బాయిల్ చేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 1 కప్ వరకు బియ్యం పిండిని వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండాలలాగా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే పిండిలో కొంచెం పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో వాటర్ హీట్ చేసుకోవాలి. 1 కప్ బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో కొద్దిగా శనగపప్పు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండాలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్య పిండి వాటర్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ గీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, చల్లారిన తర్వాతనే యాడ్ చేయాలి. అండి మన ఉండాల పాయసం రెడీ.